అరే మ్యాచ్ అంటే ఇది కదా నీ అవ్వ ఓడిపోవాల్సిన మ్యాచ్ వట్టిగానే గెలిచేసా. ముంబై హోమ్ గ్రౌండ్ లో ముంబైని పిసికితే ఆ కిక్కే వేరు. అరే ఇటు బ్యాటింగ్ లను అటు బౌలింగ్ లను ముంబైని వట్టిగానే పిసికేసాం. ఎస్పెషల్లీ కృణాల్ పాండే లాస్ట్ ఓవర్ లో అయితే నీ అవ్వ మంచిగా కంట్రోల్ చేశాడు. లాస్ట్ ఓవర్ లో కొట్టాల్సిన 20 రన్స్ ని కంట్రోల్ చేసి 3 వికెట్లు తీశాడు. నువ్వైతే సూపర్ బై కుణాలు, అందుకే నిన్ను ఆర్సీబీకి తీసుకుంది. ముంబైని పిసికే సత్తా నీకే ఉందనేసి నిన్ను నమ్మి నిన్ను తీసుకుంది. అరే కృణాల్ పాండేనే మజాక, లేకపోతే 3వ ఓవర్ లో కొట్టించుకున్న లాస్ట్ ఓవర్ ఏ విధంగా కంట్రోల్ చేశాను. కొట్టాల్సిన 20 రన్లని వట్టిగానే కంట్రోల్ చేసి 1 కాదు 2 కాదు ఏకంగా 3 పుల్లలు పీక. కృణాల్ పాండే అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే కింగ్ కోహ్లీ నా మజాక, సాల్ట్ పుల్ల వట్టిగానే పోయిన ఈ కింగ్ కోహ్లీ విధ్వంసం చూసారు కదా. జస్ట్ 42 బాల్స్ కి 67 రన్స్ కొట్టా. అది బై కింగ్ కోహ్లీ అంటే. అలాగే బూమ్రా ఓవర్ ఏ విధంగా 6 కొట్టా. నేను కొట్టిన 6 కి బూమ్రానే షాక్ అయ్యిండు. అట్లుంటుంది మరి కోహ్లీతో. కింగ్ కోహ్లీ అంటారా బాబు, వట్టిగానే చంపుతా. అరే కోహ్లీ అన్నా నేనేమైనా తక్కువ? జస్ట్ 32 బాల్స్ కే 64 రన్స్. నీ అవ్వ కెప్టెన్సీ నా కాడా. అరే ఈ ఇయరే కొత్తగా ఆర్సీబీకి కెప్టెన్ అయినా. ఒక కొత్త కెప్టెన్ ఈ విధంగా కొట్టేది ఎప్పుడైనా చూసారా? అది పట్టిదార్ పవర్ అంటే. పట్టిదార్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే పట్టిదార్ బాబాయ్, మనం మ్యాచ్ గెలిచింది మీరు కొట్టిన 6 లో, విరాట్ అని కొట్టిన 6 లో కాదు. లాస్ట్ 2-3 ఓవర్ లో బోల్టన్ కి బూమ్రానికి నేను కొట్టిన 6 లో. లేకపోతే జస్ట్ 200 కన్నా టచ్ అయ్యే వాళ్ళం కాదు. అది భయ్య జితేష్ అంటే. అరే జస్ట్ 19 బాల్స్ కే 40 రన్స్ కొట్టా. 4 6 లో 2 4 లో. నీ అవ్వ 210 స్ట్రైక్ రేట్ ఇక్కడ. జితేష్ శర్మ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే జస్ట్ 15 బాల్స్ కే 42 రన్స్ కొట్టా. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతి మ్యాచ్ లోనూ లాస్ట్ వరకు వస్తామో మ్యాచ్ దొబ్బుతుంది. నీ అవ్వ ఈ మ్యాచ్ లోనూ అదే జరిగింది. అరే ఏందే రోహిత్ అన్న, ఒక్క మ్యాచ్ లో అంటే ఒక్క మ్యాచ్ లో కూడా స్టార్ట్ ఇవ్వలేదు. పవర్ ప్లే లో ఓవర్ కి 10 రన్లు చొప్పున 6 ఓవర్లకు 60 రన్స్ కొట్టింటే ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. అరే ఏం చేసేది బై పాండ్యా, కొట్టడానికే ట్రై చేస్తున్నా కానీ వికెట్ పడిపోతున్నా. నేనేం చేసేది చెప్పు. అరే తమ్ముడు ఆర్తిక్, ఎట్లు గెలిపించా మ్యాచ్ ని? నా ఓవర్ లోనే 6లు మింగుతావా ఏంది? జస్ట్ మిస్ అయిపోయా, లేకపోతే నీ పుల్ల పీకేవాడిని. కృణాల్ పాండే అంటారా తంబి, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే చాలుండు కృణాల్ బ్రో, లాస్ట్ ఓవర్ లో నేను అంటే నీకు చుక్కలు చూపించేవాడిని. అరే నీ ఓవర్ లో 2 6లు 1 4 ఏ విధంగా మిస్కానో చూసావు కదా. అది కుకు పాండే అంటే. ఆ వుడ్ గన్ ఓవర్ లో జస్ట్ మిస్ అయిపోయింది, లేకపోతే ఆ ఓవర్ లోనే మేనేజ్ చేసి హార్దిక్ పాండ్యా పవర్ అంటే చూపించేవాడిని. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.